హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయ బెనాయ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బై గాడ్స్ గ్రేస్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డేనే ఈ వీడియో. ఇంకా ఇలా తనకి నచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదైతే మా ఐజక్కి ఫేవరెట్ గిఫ్ట్ అంట. 1 అవర్లోనే దీన్ని మేకింగ్ చేసేసాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా ఈరోజు మేము ఒక ట్రావెలింగ్ వెళ్తా ఉన్నాము ఒక చోటుకి. మేము ఎక్కడికి వెళ్తా ఉన్నాము అనేది మా కోడళ్ళు ఇద్దరు చెప్తారు, వినండి. అంతేకాదు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. బీచ్ కాదే. అవునా, ఎక్కడికి వెళ్తున్నావు? గేమ్స్ గేమ్స్ అంటే ఇష్టమా నీకు? ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి అప్ టౌన్, ఎందుకంటే గేమ్స్ ఆడుకోవడానికి. దానికి నేను స్పెషల్ గా ఒక పేరు పెట్టా, అదే గేమ్ సెంటర్. నేనైతే టిక్కీలో కూర్చున్నానండి. ఏం చేయాలి? ముందర చూడు, బస్సు పోతుంది. బస్సు చూడు, సో ఇలా మా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. మా అన్నయ్య చిన్న కూతుర్ని వెనక్కి వెళ్ళు అని అంటే తను ఏడుస్తూ ఉంది. ఎంత క్యూట్గా ఏడుస్తుందో చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నావు తిరుపతికి? గేమ్స్ ఆడుకోవడానికి అని చెప్పు. బాయ్ బాయ్ అను. బయటికి పడింది అనుకో. సో మేము ఎక్కడికి వెళ్ళేది మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. ఇంకా పిల్లలిద్దరూ స్లీపింగ్, చాలా అలసిపోయారు. జర్నీ అంటే పిల్లలకి స్లీపింగే కదా. ఇంకా ఇలా ఐజాక్ అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. నేను చెప్పాను ఫ్రంట్కి రానా అని, రాలేదు. వాడికి బ్యాక్ సైడ్ అంటేనే ఇష్టం అంట. ఇంక ఇలా తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము మేము. ఇంకా తిరుపతిలోకి ఎంటర్ అవుతానే వర్షం స్టార్ట్ అయింది లైట్గా. వాతావరణం అంతా చాలా కూల్గా అయిపోయింది, క్లైమేట్ అంతా. మేము వచ్చేటప్పుడు అయితే కొంచెం ఎండగా ఉండింది. ఇప్పుడు ఇంకా తిరుపతిలో అయితే కొంచెం రైన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇక్కడ నుంచి మేము అప్ టౌన్కి వెళ్తున్నాము. ఇంతకుముందు ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేశాను, గేమ్ వరల్డ్కి వెళ్ళాము అని. ఇప్పుడు కూడా సేమ్ అక్కడికే. ఎందుకంటే మా అన్నయ్య కూతుర్లు ఇద్దరు ఎప్పుడు తీసుకెళ్ళలేదు వాళ్ళని అక్కడికి. ఇంకా సరే బోర్ కొడుతుంది కదా ఇంటి దగ్గర, ఎందుకులే అని ఇలా ప్లాన్ చేసుకుని ఇలా వెళ్తూ ఉన్నాము.
మీరు కూడా ఎవరైనా నియర్ బై ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని విజిట్ చేయండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకుంటారు. ఇంకా మా లిల్లీ అయితే లేసేసింది. నేనే లేపినాను, తిరుపతి వచ్చింది చూడనానా అని. ఇదే మెక్డొనాల్డ్ అని ఉంది కదా పైన ఎం అని కనిపిస్తూ ఉంది, అక్కడే అది బిఎన్ఆర్ కాంప్లెక్స్. ఇంకా ఇక్కడికి లోపలికి వెళ్ళాలా, అదే అని చూపిస్తా ఉన్నాను నేను. పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ బండి పెట్టేసి ఇంకా పైకి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది మనకు. ఓకే ఐజాక్ ఖర్చుగా లిఫ్ట్ దగ్గర జాగ్రత్త ఐజాక్. ఇదిగో ఇదే గేమ్ వరల్డ్. ఎన్నో ఫ్లోర్ ఐజాక్? థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఉండు లిల్లీ, అది ఓపెన్ అయినాక ఇదే ఉంది. పాండి అప్పా. సెకండ్ ఫ్లోర్ ఐజాక్. పాండి లిల్లీ లీసా. సో ఇలా ఎంటర్ అయిపోయారు అప్ టౌన్లోకి. వాళ్ళు చూస్తానే ఎంత హ్యాపీనో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇదంతా చూసి ఆడుకొని ఏ దాంట్లో కావాలంటే ఆ దాంట్లో ప్లే చేశారు. ఇంకా లీసా చూడు స్టైల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. నిజంగా పిల్లలు హ్యాపీనెస్ చూస్తే పెద్దవాళ్ళకు కూడా అది ఒక లాంటి బిగ్ సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ చూస్తానే అక్కడికి వెళ్ళారు, అందులో కూర్చోవాలని, అత్త ఫోటో తీయత్తా నన్ను అని. ఇంకా అలా చాలా హ్యాపీగా ఇంకా వీళ్ళైతే ఎంజాయ్ చేశారు. ఇంకా ఇలా ఫొటోస్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో కూర్చున్నారు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయారు పిల్లలు ముగ్గురు. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రహింప సఖ్యము కానిది, గ్రహింప సఖ్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేదమురారండి, పరక్రమ క్రియలు తెలిపేదమురారండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము
ఈ బాల్స్లో అయితే లిల్లీ లీసా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ బాల్స్ అన్నీ అందులోకి వేస్తే అక్కడ కూర్చుంటే బాల్స్ అన్నీ పడతాయి. అక్కడ ఒక్కసారన్నా కూర్చోండి అంటే అస్సలు కూర్చోలేదు. లీసా మాత్రం లాస్ట్లో కొద్దిసేపు కూర్చోంది. చాలా హ్యాపీ అనిపించిందంట ఇద్దరికి. ఈ టాయ్స్ తీసుకుందామని ఒకసారి ట్రై చేసాము. అదైతే అస్సలు రాలేదు. ఇంకొకసారి కూడా ట్రై చేసాము. ఒక్కొక్కసారి ట్రై చేసేటప్పుడు 80 రూపీస్ అనమాట. అలా 160 రూపీస్ అయితే వేస్ట్ అయింది ఇక్కడ. అదే చెప్తున్నాను, ఇది మోసం అని. అందరికీ టాయ్స్ వచ్చాయి అక్కడ. బట్ అయితే మన లక్ లేదనుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకొక దగ్గరికి అయితే వచ్చేసారు పిల్లలిద్దరూ ప్లే చేయడానికని. ఇంకా ఐజాక్ అయితే ఒక చోట ప్లే చేస్తూ ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఒక చోట. ప్రతి ఒక్క దాంట్లో బైక్ రైడ్ చేయాలని ఇలా హ్యాపీగా అన్ని దాంట్లో అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా డాడీకి బాడీ మసాజ్ కోసమని ఆ చైర్లో కూర్చోబెట్టున్నాము. చాలా బాగా అనిపించిందంట. ఇంకా సరే అని మా అన్నయ్య భార్య కూడా నేను కూడా కూర్చుంటానని తను కూడా కూర్చోయింది. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇలా చైర్స్లో కూర్చొని బాడీ మసాజ్ అయితే చేయించుకున్నారు. నేనైతే అసలు కూర్చోలేదు, నాకు అంత ఇష్టం ఉండదని. ఇంక ఇలా ఇప్పటికే 12:31 అవుతా ఉంది టైము. మా నాన్న అయితే చాలా బాగుంది అని అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, మా నాన్నకు నచ్చింది అని. ఇంకా వీళ్ళ ముగ్గురు వీళ్ళ బాధ వీళ్ళు ఆడుకోవాలని ఇంకా నేను ఫొటోస్ కోసం అని నిలబెట్టాను ఇలా. ఒక్కసారిగా నా చిన్నప్పటి లైఫ్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా భయం వేస్తుంది కదా. అప్పుడు మేమైతే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. సో ఈ అప్ టౌన్లోనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం లంచ్ బాక్స్ తీసుకెళ్తే అక్కడ కూర్చొని హ్యాపీగా తినచ్చు. ఇంకా అక్కడ కూడా ఆర్డర్ చేసుకొని అయితే తినచ్చు. ఇంకా మేము పిల్లలకు కర్డ్ రైస్ తీసుకొచ్చాము. అదే అంటే దద్దోజనం అంటారు కదా, పెరుగన్నంలోకి తిరగబాత వేసింది చేసుకొచ్చాము. ఇంకా వీళ్ళకి ఇప్పటికే ఆకలి అవుతుంది. చాలా బాగా ఎగిరి ఆడుకున్నారు. ఇంకా బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్లో చాలా హ్యాపీగా అయితే ఆడుకున్నారు. ఇప్పుడు ఆకలి అయింది వీళ్ళకి. ఇంకా సరే అని ఇంకా ఫస్ట్ వీళ్ళకి తినిపిద్దాము అని నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందని. సూపర్గా ఉంది అని చెప్తా ఉన్నా. ఇది కూడా చెప్తా ఉంది సూపర్గా ఉంది, హాయ్ అని చెప్తా ఉంది. లిల్లీ లీసా ఇద్దరికి బాగా నచ్చింది ఆ రోజు. మా ఐజాక్ అయితే పెరుగన్నం ఇలా తిరగబోతేస్తే అసలు తినడు, కానీ ఆ రోజు మాత్రం చాలా బాగుందని తిన్నాడు. అందరం తిన్నాము, అదే సరిపోయింది అందరికీ. ఇంకా బయట హోటల్కి వెళ్ళి తిందాము అని అంటే అంత టైం కూడా లేదు. పిల్లలు స్పైసీగా తినలేరు, ఇంకా అదొక మైనస్ పాయింట్ ఎందుకులే అని ఇంకా అందరం ఇదే తిన్నాము హ్యాపీగా. కొంచెం తిన్నా ఫుల్ అనిపించింది పెరుగన్నము. ఇంకా ఇలా నెక్స్ట్ తినడం అయిపోతానే మళ్ళీ స్టార్ట్ చేశారు గేమ్స్. ఎంత హ్యాపీగా ఆడుకున్నారంటే నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా మా ఇంటికి వచ్చేది ఇల్లు, అందుకని పిల్లల్ని ఒకసారి తీసుకెళ్తే బాగుంటుంది అప్ టౌన్కి అనిపించింది.
బాగున్నా లిల్లీ, నచ్చిందా? హ్యాపీనా నువ్వు? హ్యాపీనా? చెప్పు హ్యాపీ అని గట్టిగా. సో ఇలా అప్ టౌన్ నుంచి బయటకు వచ్చేసాం. మా లిల్లీకి ఇంకా కొద్దిసేపు ఉండాలని, అక్కడ ప్లే చేయాలని. అయితే లీసా హ్యాపీ అంట. ఇంకా మెక్డొనాల్డ్ దగ్గర కొద్దిసేపు కూర్చొని ఇంకా అక్కడ ఫొటోస్ అయితే తీసుకొని నెక్స్ట్ మేము బయలుదేరాము. ఇంకా పిల్లలు ఇంతసేపు ఆడుకున్నారు కదా, అలసిపోయి ఉంటారని ఇంకా క్రీమ్ స్టోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. సరే పిల్లలకు ఒకసారి టేస్ట్ చూపిద్దాము అని ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఏం కావాలా అనేది చెప్తా ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా సరే ఎవరు ఏది తినగలుగుతారని తీసుకున్నాము కొన్ని ఐస్ క్రీమ్స్. ఇంకా ఇక్కడ లీసా ఏడ్చింది చూడు, చాలా ఏడ్చింది. ఎందుకంటే ఇంకా అంత పెద్ద తినలేరు కదా అని 1/2 చేసుకున్నారు ఇద్దరు సిస్టర్స్. ఇంకా అది వద్దంట, ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది. అక్కడ చాలా అలసిపోయినారు కదా, ఒక సైడ్ నిద్ర కూడా వస్తూ ఉంది తనకి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మేమైతే నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నాము, అది మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ అయితే రాయలోకి వచ్చాము. ఇంతకుముందు ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను నేను, మీకు గుర్తుకుందో లేదో. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇది చూసాము, స్టడీ టేబుల్ లాగా బైబిల్ చదువుకోవచ్చు, తర్వాత హోంవర్క్స్ చేయొచ్చు అని. మా ఐజక్ ఇలా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ వుడ్ చాలా బాగుంటుందని విన్నాను నేను, అందుకని ఇక్కడికి వచ్చి ఇది తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి మేము డిమార్ట్కి అయితే వెళ్ళి కొన్ని సరుకులు తీసుకునేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. రాయలోక్ దగ్గర నుంచి ఇలా ఉంటుంది. ఇది కర్కంబాడి రూట్లో ఉంది రాయలోకు. ఎవరైనా తీసుకోవాలంటే విజిట్ చేయండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మేమైతే అలసిపోయాం కానీ పిల్లలైతే అలసిపోలేదు అసలు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వస్తానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాళ్ళు డిమార్ట్ నుంచి తెచ్చుకున్నారు కదా టాయ్స్, ఆ టాయ్స్తో ఆడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైటింగు. ఐజక్ ఏమో హౌస్ చేయాలని, లిల్లీ ఏమో ఇంకొకటి చేయాలని, లీసా ఏమో ఐజక్ ఏది చేస్తాడో అది బ్రేక్ చేయాలని తను. ఇంకా ఇలా ముగ్గురికి న్యాయం తీర్చలేక అలసిపోయాం మేమైతే. ఇంక వీళ్ళు మాత్రం అలసిపోలేదండి, చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కూర్చొని ఉన్నారు. అదేనా ఇల్లు లీసా? ఇదేనా మీ కిచెన్ రూమ్? ఓకే, వెజిటబుల్స్ కటింగ్ చేస్తున్నావా? చెయ్యి. ఓకే చెయ్యి, వెజిటబుల్స్ కట్ చెయ్యి. క్యాబేజ్, క్యాప్సికమ్. అది క్యాప్సికమ్ ఏనా ఇంతకు? ఇప్పుడు తెచ్చినాం కొన్ని. క్యాప్సికమ్ కట్ చెయ్యి. అది క్యాప్సికమ్. గోలగా ఉంది కదా, హ్యాపీగా కూడా ఉంది. చిన్నపిల్లలందరూ చిన్న వాటిల్లోనే హ్యాపీనెస్ వెతుక్కుంటారు. వాళ్ళు అందుకేనేమో అంత హ్యాపీగా ఉంటారని అనిపించింది నాకైతే. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనిపించింది, అందుకే అప్లోడ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Please subscribe our channel.